చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, పునర్జన్మ సిద్ధాంతాన్ని మన సాంప్రదాయం సనాతన ధర్మం అంగీకరిస్తుంది. నిజంగా మరుజన్మ అంటూ మళ్ళీ ఉందా? మన సనాతనమైనటువంటి ధర్మాన్ని వేదధర్మము అన్నారు. అంటే వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారం ఈ ధర్మశాస్త్రం విస్తరించి ఉంది. ఈ దీంట్లో ప్రాథమికంగా చెప్పబడింది కర్మ ద్వారా జన్మ సిద్ధిస్తుంది అని. అంటే మనం ఏదైనా ఒక కర్మ చేస్తే ఆ కర్మ ఫలితంగా జన్మ వస్తుంది. అంటే పుణ్యం చేస్తే పవిత్రమైన జన్మ వస్తుంది, పాపం చేస్తే పాపకర్మల ద్వారా పాప జన్మ వస్తుంది అని. కనుక మనం పొందే జన్మలకు కానీ, మనం అనుభవించేటువంటి సుఖదుఖాలకు కానీ, ఆనంద విషాదాలకు కానీ మనం చేసుకున్న కర్మే కారణం. కనుక ఈ పునర్జన్మని అంగీకరించేటువంటి సనాతనమైనటువంటి భారతీయ సనాతన వైదిక ధర్మంలో చెప్పబడింది ఏంటంటే మన జీవితాలన్నీ కూడా కర్మ ఆధారంగా ఉన్నది. అంటే అందుకనే మన వాళ్ళు ఏమంటారు, కర్మ సిద్ధాంతం అంటారు. అంటే వైదిక సనాతనమైనటువంటి భారతీయ సిద్ధాంతం అంతా కూడా కర్మ సిద్ధాంతంగా చెప్పబడింది. అంటే మామూలుగా హిందీలో మాట చెప్తారు, జో కరే ఓ భరే. తెలుగులో అర్థం కావాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్. మనం ఏది చేస్తే అదే వస్తుందని. కనుక చేసిన దానికి ఫలితం ఉండాలి. కనుక పుణ్యపాప కర్మల వల్ల వస్తుంది, జన్మ వస్తుంది. దీనికే భాగవతంలో 6వ స్కంధంలో మొట్టమొదటి 6వ స్కంధంలో చెప్పబడింది అజామిళోపాఖ్యానం చెప్పారు. అజామిళోపాఖ్యానాన్ని వింటున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఏమన్నాడంటే, అయ్యా మీరు నరకాల గురించి వర్ణించి చెప్పారు, ఈ నరక బాధలు లేకుండా ఉండాలంటే మనం ఎట్లా జీవించాలి? అసలు కర్మ చేయకుండా మనిషి జీవిస్తే పాపపుణ్యాలు రావు కదా అంటాడు. అప్పుడు సుఖయోగిందుల వారు చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకు, నాయన కర్మ అనేది అనివార్యమైన విషయము. మనం పొద్దున్న లేచిన తర్వాత ఏ పని చేయకుండా ఉండలేము. కనుక కర్మ చెయ్యాలి. అయితే చేసినప్పుడు సత్కర్మలు చేయడం మీద మనసు పెట్టుకోవాలి. ఈ సత్కర్మలు చేయడం వల్ల 2 ఫలితాలు ఉన్నాయి. ఒకటి మంచి జన్మ రావడం, ఒకటి అసలు జన్మరాహిత్యం రావడం కూడా ఒకటి ఉంది. అంటే కర్మ చేసి కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనుకున్న వాడికి జన్మ వస్తుంది. అంటే వండుకున్నవాడు తినాలి అనుకుంటే ఆ తినడానికి ఫలితం వస్తుంది. లేదు, వండుకున్నాను, నేను వండింది నా కోసం కాదు 10 మందికి పంచిపెట్టడాలు, కానీ ఎవడైతే కర్మఫల త్యాగం చేస్తాడో, కర్మని ఎవడైతే త్యాగం చేస్తాడో తాను చేసిన కర్మని వదిలిపెట్టిన వాడికి జన్మ ఉండదు. కనుక కర్మఫల త్యాగం చేసిన వాడికి జన్మ ఉండదు, కానీ కర్మల్ని ఉద్దేశపూర్వకంగా కర్మలు చేస్తున్న వాడికి తప్పనిసరిగా జన్మ ఉంటుంది. ఈ జన్మని ప్రాతిపదికగా భావన చేస్తే పునర్జన్మ అనేది విశేషంగా మనకు కనబడుతుంది. ఇది మనకే కాదు, దేవతలకు కూడా పునర్జన్మలు ఉన్నాయి. దేవతలు కూడా మనకి దశావతారాలు చూస్తే ఇన్ని అవతారాలు వచ్చినాయి కదా. కారణం ఏంటి? అనేక కర్మల వల్ల వచ్చిన అవతారాలు. కనుక సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో పునర్జన్మ అనేది ప్రాథమికమండి. ఇంకా వేరే ఏ ధర్మాలలో కూడా, వేరే ఏ మతాల్లో కూడా పునర్జన్మని అంగీకరించరు. బౌద్ధ మతం కూడా, మనకి జైన మతం, బౌద్ధ మతం కూడా పునర్జన్మని అంగీకరించరు. వారు పునర్జన్మను అంగీకరించే ఏకైకమైనటువంటి సువిశాలమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి వేద సమ్మతమైన మతమే భారతీయ సనాతన ధర్మం. పునర్జన్మ ఎందుకు వస్తుందంటే కార్యకారణ సంబంధంతో పునర్జన్మ వస్తుంది. నువ్వు ఆ పని చేయడం వల్ల ఆ పని ఫలితంగా అనుభవించడానికి వచ్చింది. సత్కర్మ చేస్తే సత్ఫలితము, దుష్కర్మ చేస్తే దుష్ఫలితము అనుభవించడానికి వస్తుంది. అందుకనే మనకి సమస్తమైనటువంటి జీవరాశుల్లో అనేక జన్మలు, వేల జన్మలు ఎత్తి మానవ జన్మ వస్తుందన్నారు. ఏంటంటే కర్మ యొక్క పరిపాకం అందడం వల్ల, కర్మఫలము శ్రేష్టంగా రావడం వల్ల మానవుడిగా వస్తాడు. ఈ కర్మలకి జన్మలకు కూడా ఇంకొక నిరూపణ చెప్పారు. భాగవతం ఏం చెప్పిందంటే, నువ్వు అన్ని పుణ్యకర్మలే చేస్తే నీకు దేవలోకం వస్తుంది. 50% పుణ్యము 50% పాపం చేస్తే మానవ లోకంలో మనుష్యుడిగా పుడతాడు. కేవలం పాపమే చేస్తే పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. కనుక దీనికి కేటగిరీ విభాగాలు కూడా చెప్పారు. కనుక ఏ రూపంలో అయినా సరే జన్మ అనే పరంపర ఉంది. అందుకనే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నారు. కనుక ఈ సంసార చక్రంలో పుట్టడం, వెళ్ళిపోవడం, మళ్ళీ పుట్టడం గిట్టడం అనేది పరంపర ఉంది. అట్లా పుట్టడం గిట్టడం మళ్ళీ పుట్టడాన్నే పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతంగా చెప్పారు. సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం ఉంది. ఇది సత్యము, నిత్యము కూడా. గురుగారు, ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మూల విరాట్కి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తారు, ఎందుకని? మామూలుగా మనం ఏ పని చేసినా కూడా కుడి చేతితో కుడివైపుగా ప్రారంభించడం అనే పద్ధతి ఉంది.
అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే, సకారాత్మకమైనటువంటి ఫలితం రావాలంటే దేవుడికి కుడివైపుగా బయలుదేరి ఎడంవైపుగా రావాలి. అంటే ఆ భగవత్ చైతన్యం అంతా కూడా ప్రసరించి మనం ఒక ప్రాకారంలో ప్రదక్షిణం చేసిన తర్వాత అది మనలో జీర్ణం కావాలి అంటే, భగవంతుడి యొక్క పవరు లేదా శక్తి మనలో నిబుడీకృతం కావాలంటే కుడిగా సవ్యంగానే చేయాలి. అంటే ఏ పని చేసినా సవ్యంగా చేయాలంటారు సరే. సవ్యం అంటే కుడివైపుగా ప్రారంభించాలి. కనుక మనం పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనం కుడివైపు వెళ్తున్నామంటే పరమాత్మ మూల విగ్రహాన్ని కూడా కుడివైపు నుంచి వెళ్తున్నట్టే. లోపల గర్భాలయంలో భగవంతుడికి కుడివైపు నుంచే కదా మనం వెళ్ళేది. కనుక అటువంటి భగవంతుడికి మనం సకారాత్మకంగా సత్కర్మలు చేస్తున్నాం కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి పనిలో ప్రదక్షిణ ఎప్పుడు కూడా తూర్పుతో మొదలుపెట్టాలి, తూర్పు దిక్కుగా సవ్యంగా మొదలుపెట్టాలి. పితృదేవతల కార్యం చేసినప్పుడు అపసవ్యంగా చేస్తారు. పితృదేవతలకి పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు కానీ వారికి హస్తోదకం వేసేటప్పుడు కానీ అపసవ్యంగానే వేస్తారు. వారికి ఔపోసన పోసేటప్పుడు కూడా పితృదేవతలకు అపసవ్యంగా, దేవతలకి సవ్యంగా చేయమనేటువంటి శాస్త్రం సంప్రదాయ పద్ధతిలో ధర్మశాస్త్రం చెప్పిన మాట. గురుగారు, పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి వీటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి అక్షర సముదాయంతో కూడినటువంటి ఒక మహామంత్రాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకు వచ్చింది. ఇది ఋషులు, దార్శనికులైనటువంటి ఋషులు దర్శించి, ఆ పరబ్రహ్మని దర్శించి ఆ మంత్రకి ద్రష్టలుగా ఉన్నారు. ఆ మంత్రకి ద్రష్టగా ఉండేటువంటి వాళ్ళు ఒక అక్షర సంఖ్యతో మనకి చెప్పారు. మనకి పంచాక్షరి శివపంచాక్షరి, అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి, అట్లాగే షోడశాక్షరి 16 అక్షరాలతో అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. ద్వాదశాక్షరి వాసుదేవ పరబ్రహ్మకు సంబంధించినటువంటి మంత్రం. ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, ఆయా దేవతల్ని ఆ సంఖ్య గల అక్షరాలతో పూజిస్తే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, వారికి ప్రీతి కలుగుతుందని చెప్పారు. పంచభూతాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాలలో లింగరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మని ఉపాసించడానికి శివపంచాక్షరి చెప్పారు. ఈ మీరు ఇందాక అన్నట్లుగా ఉండేటువంటి పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి మహామంత్రాల్లో పంచాక్షరి సర్వశ్రేష్టమైన మంత్రంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే దీన్ని అందరూ చదువుకోవచ్చు అన్నారు. మీరు అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ ప్రణవంతో కూడితే కానీ మనకి అక్షరాలు సరిపోవు. ఉదాహరణకి నమశివాయ అనేది పంచాక్షరి, దీనికి ప్రణవం అంటే ఓంకారం లేకుండా చేసినా కూడా ఇది ఫలితం ఇస్తుంది. ఎందుకంటే నమశివాయనే మనకి ప్రణవంతో కూడింది అన్నారు. మొట్టమొదటి మంత్రం ఏదంటే ప్రణవము, ఓంకారం. ఆ ఓంకారం నుంచి వచ్చిన మహామంత్రమే పంచాక్షరిగా శివమంత్రంగా చెప్పారు. కనుక ఈ 3 నామాల్లో కూడా 3 సంబంధించి అంటే పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరిలో కూడా ఈ పంచాక్షరి మహామంత్రం ప్రణవరహితమైనది. అందరూ కూడా సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. ఇక అష్టాక్షరి అనేటప్పటికీ ఓం నమో నారాయణాయ అనేటువంటి మాట, ఈ ప్రణవం కలిపితేనే 8 అక్షరాలు అవుతాయి. అట్లాగే ద్వాదశాక్షరి మహామంత్రంలో నమో భగవతే వాసుదేవాయకి ప్రణవం కలపనది 12 అక్షరాలు అవ్వవు. కనుక ప్రణవ సహితమైనది అవి, ప్రణవరహితమైనప్పటికీ కూడా అంతే ప్రభావం ఇచ్చేది నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం. 3 మహామంత్రాలలో మొదటి మంత్రంగా చెప్పబడింది ప్రణవము, రెండవ మంత్రంగా చెప్పబడింది నమశివాయ. కనుక నమశివాయ అంటే పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని. నమో నారాయణాయ, నీకు నేను నమస్కరిస్తున్నాను, నారాయణ పరబ్రహ్మ నీకు నమస్కరిస్తున్నాను. నమో భగవతే వాసుదేవాయ అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ చైతన్యం కలిగినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. మామూలుగా లోకంలో ఏమనుకుంటారంటే వసుదేవుడు కొరకు కనుక వాసుదేవుడు అనుకుంటారు. కానీ కృష్ణావతారం కంటే ముందే ఈ మంత్రం ఉంది. కృష్ణావతారం కంటే ముందే నమో భగవతే వాసుదేవాయ ఉంది. అక్కడ వాసుదేవ అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవుల యొక్క హృదయాలలో నిత్యము వసించి ఉండేవాడు. వసతి తిష్టత ఇది వాసుదేవ. ప్రతివారి యొక్క హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చుని ఉండేటువంటి వ్యక్తి, అంగుష్టమాత్రంగా ఉండే ఆ నారాయణమూర్తే వాసుదేవ పరబ్రహ్మ. వసతి తిష్టత ఇది వాసుదేవ అని వాసుదేవ మంత్రానికి నమో నారాయణాయ నారాయణమూర్తిగా, ఇది శివపురాణంలో నమశివాయ మంత్రాన్ని బోధించినట్టుగా చెప్తారు. భాగవతంలో ఈ నారాయణ అష్టాక్షరి, ద్వాదశాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. ధ్రువుడికి నారద యోగిందుల వారు ఉపదేశించింది నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని చెప్తే ఆ 12 అక్షరాలతో పరబ్రహ్మ దర్శనం చేశాడు ధ్రువుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడికి అదే నారద యోగిందులు వారు ఇచ్చిన మంత్రము నారాయణ అష్టాక్షరి. నారాయణ అష్టాక్షరికి మనం నిర్ణయంగా చెప్పుకునేది ప్రహ్లాదుడిని, వాసుదేవ ద్వాదశాక్షరికి ధ్రువుణ్ణి చెప్పుకుంటాం.
నమశివాయ అనేది శంకరుడికి సంబంధించినటువంటి శివపురాణంలో శివ మహిమని చెప్పేది. నమశివాయ అంటే సర్వశుభాల్ని కలిగించేవాడి అని అర్థం. అంటే నాశనము లేనటువంటి సర్వశుభాల్ని శాశ్వతంగా కలిగించేటువంటి ఓ పరబ్రహ్మ నీకు నమస్కారమని పంచాక్షరీ మహామంత్రంగా చెప్పారు. ఇది ప్రణవరహితంగా ఉంటుంది. మిగతా 2 మంత్రాలు కూడా ప్రణవ సహితంగా ఉంటాయి. కనుక అక్కడ గురువుపదేశం అవసరం. ఇక్కడ నమశివాయ అనే దానికి గురువుపదేశం అక్కర్లా, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు? ప్రణవరహితంగా ఉంది కనుక అంగన్యాస కరన్యాసాలు దీనికి ఉండవు. ఒకవేళ గురువు ఉపదేశిస్తే అప్పుడు ప్రణవం కలిపి ఓం నమ శివాయ అని చెప్పాలి. అప్పుడు 6 అక్షరాలు అవుతాయి. ఇది ఈ అక్షర సంబంధించినటువంటి ఉపాసన. ఈ 3 మహామంత్రాలు చాలా ప్రసిద్ధమైనవి, సులభంగా ప్రతివారు ఆచరించదగింది, సులభంగా కార్యసిద్ధి కలిగించేటువంటి మహామంత్రాలుగా అమృత బీజాక్షరాలు కలిగినటువంటిగా చెప్పబడ్డాయి. గురుగారు, ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపవేదంగా ఎందుకు వ్యవహరిస్తారు? వేదాలు సాధారణంగా 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు. అయితే ప్రతి వేదానికి కూడా ఉపవేదాలు చెప్పబడ్డాయి, ఉపాంగాలుగా చెప్పబడ్డాయి. మహాపురాణాలు ఉపపురాణాలలాగానే వేదాలు 4 అయితే 4 ఉపవేదాలు కూడా చెప్పారు. ఈ వేదాల యొక్క పుట్టుక ఎక్కడ వచ్చిందంటే పరమేశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చిందట. పరమేశ్వరుడి యొక్క నిట్టూర్పుల నుంచి వచ్చింది. శంకరుడి యొక్క నిట్టూర్పుల నుంచి వచ్చినటువంటి వేదాల్లో అనేకమైనటువంటి మహిమగల విశేషాలు చెప్పబడ్డాయి. ఆ వేదాల్ని ఆధారం చేసుకొని ఆ శాస్త్రాలు పుట్టాయి. ఉదాహరణకి స్మృతి అంటా కదా, అంటే శాస్త్రాలు పుట్టినాయి. ఈ శాస్త్రాలు ఎట్లా పుట్టినాయి అంటే ఆ వేదంలో ఉండేటువంటి సారాన్ని చెప్పి అందులో ఉపకరించేటువంటి విషయాల్ని లౌకిక వ్యవహారాలకు వాడేటట్టుగా చెప్పారు. అంటే ఆరోగ్య శాస్త్రానికి చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్పారు. ఈ యుద్ధంలో వాడేటువంటి ఆయుధాలకు సంబంధించి ధనుర్వేదం చెప్పారు. కనుక వేదానికి అది కొనసాగింపుగా భావన చేయాలి. వేదంలో ఉండేటువంటి కొన్ని మంత్రాలని, కొన్ని రుక్కుల్ని తీసుకొని దాన్ని ఆరోగ్యానికి సంబంధించి ధన్వంతరి అనేటువంటి విష్ణుమూర్తి యొక్క అంశసంభూతుడైనటువంటి ధన్వంతరి ప్రవక్తగా చెప్పబడినటువంటి ఆయుర్వేదాన్ని ఉపవేదంగా చెప్పడం అనేది శాస్త్ర సమ్మతమైన విషయం. గురుగారు, శృతి, స్మృతి, పురాణం వీటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం, పురాణం అంటే ఆ వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన దాన్ని చిన్న చిన్న కథల్ని జోడించి చెప్పేది పురాణం. పునరపి నవం పురాణం. వేదాలు ప్రభు సంహితాలు అన్నారు. అంటే వేదం శాసిస్తుంది, అంటే గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇస్తుంది. చూసారా? సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఈ మాటలన్నీ వేదంలో కనబడతాయి. అంటే అర్థం ఏంటి? వేదంలో శాసనాత్మకంగా ఇది ఇట్లా చేసి తీరాలి అని చెప్తుంది. అంటే రాజుగారు ఎట్లా ప్రజల్ని శాసిస్తాడో వేదం శాసిస్తుంది. ఆ వేదంలో శాసించినటువంటి శాసన వాక్యాన్ని అనుసరించడానికి ఉపకరించేది ధర్మశాస్త్రం. అంటే వేదంలో ఏదైతే మనకి రూఢ్యంగా చెప్పారో దాన్ని అనుసరించడానికి మార్గం చూపించేది స్మృతి, అంటే ధర్మశాస్త్రం. మనకు ఉండేటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ ధర్మశాస్త్రాలన్నీ కూడా వేదంలో ఏ సిద్ధాంతం అయితే చెప్పిందో, ఏ మూలమైనటువంటి విషయాన్ని చెప్పిందో దానికి కామెంటరీ రూపంలో, దాని వ్యాఖ్యాన రూపంలో స్మృతి చెప్పింది. ఆ వేదాల్లో వచ్చినటువంటి, వేదంలో ఉన్నదానికి స్మృతికి తేడా లేదు. అంటే వేదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్ గైడ్ ఉంటుంది చూసారా, అట్లా కామెంటరీ లాంటిదన్నమాట. వేదంలో శాసనాత్మకమైనటువంటి చెప్పినటువంటి మాటలకి వ్యవహారంలో ఆచరించే పద్ధతి చెప్పడానికి, అంటే క్లుప్తంగా చెప్పినటువంటి వేదాన్ని వివరించి చెప్పడానికి శృతి కనబడింది. శృతి అంటే ధర్మశాస్త్ర గ్రంథం. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇంకా విపులించి సులభంగా చెప్పడానికి పురాణం వచ్చింది. అంటే పురాణానికి, స్మృతికి, వేదానికి తేడా ఏమిటంటే కేవలము సూత్రంగా చెప్పింది వేదం, వివరణగా చెప్పింది స్మృతి. ఈ వేదంలో చెప్పినటువంటి ఏదైతే ఆర్డినెన్స్గా చెప్పారో శాసనాత్మకంగా, దాన్ని ఎట్లా ఆచరించాలో చెబుతుంటే ఇది ఆచరిస్తే వచ్చిన ఫలితమేమిటో రిజల్ట్ రూపకంగా దీని ఫలితాన్ని చెప్పేది పురాణం. కనుక వేదము, స్మృతి, పురాణము 3 వేరు కాదు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారి గురించి అందుకనే చెప్పారు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. స్వామిని శంకర భగవత్పాదుల వారిని స్తోత్రం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తారు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని. శంకర భగవత్పాదుల వారు వేదానికి వివరణ ఇస్తూ, ఉపనిషత్తులకి భాష్యం రాస్తూ, బ్రహ్మసూత్రానికి భాష్యం రాస్తూ, వేదంలో ఏదైతే గంభీరంగా చెప్పారో దాన్ని స్మృతి ఆధారంగా, అంటే శాస్త్ర ఆధారంగా పురాణాల్లో నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని మనకి చెప్పారు. ఉదాహరణకి వేదంలో ఏం చెప్పారు? సత్యం వద. సత్యం వద అని చెప్పినటువంటి దాన్ని పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడి కథ ద్వారా సత్యాన్ని నిరూపించారు. మాతృదేవో భవ అనేటువంటి మాట ఉంది.
ఆ మాతృదేవోభవాన్ని తీసుకొని భాగవతంలో కపిల మహర్షి, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి కపిల మహర్షి తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేసి ఆమె జ్ఞానాన్ని కలిగించాడు. కనుక తల్లి సేవ చేయడం చాలా గొప్పదని భాగవతంలో ఉండే కథ ద్వారా వేదంలో చెప్పినటువంటి మాతృదేవోభవాన్ని నిరూపించారు. ఇక పితృదేవోభవ అనే ఏదైతే వేదంలో శాసనంగా చెప్పారో దాన్ని రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క మాటగా తీసుకొని పితృవాక్య పరిపాలన చాలా గొప్పది, తండ్రి మాట జవదాటకూడదని చెప్పడానికి వేదంలో చెప్పిన ఆ పితృదేవోభవ అనే దానికి ఒక కథని చూపించి, ఒక ఉదాహరణ చూపించి రామచంద్రమూర్తి ఎందుకు దేవుడయ్యాడు, ఎందుకు మర్యాదా పురుషోత్తముడయ్యాడంటే పితృవాక్య పరిపాలన చేశాడు కనుక అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మనకి అతిథి దేవోభవ అని వచ్చేటప్పటికి రంతిదేవుడు మొదలైనటువంటి కథ, శిబి చక్రవర్తి కథ మొదలైనటువంటి కథలు వస్తాయి. అతిథుల్ని పూజించాలి అని అంటే వేదంలో ఏదైతే మనకి రూల్గా చెప్పారో ఆ రూల్ని ఎస్టాబ్లిష్ చేసింది ధర్మశాస్త్రం. దాన్ని ఉదాహరణతో కల్పించింది. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఉదాహరణ చెప్తే కానీ నమ్మం. ఒక డాక్టర్ దగ్గరికి బరాని స్పెషలిస్టు అని అన్నారనుకోండి, ఒకళ్ళిద్దరిని అడుగుతాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగం తగ్గుతుందా అని. వాళ్ళు ఉదాహరణలు చెప్తారు, అయ్యో చాలా గొప్పవాడయ్యా, ఇంతమందికి ఇన్ని వైద్యాలు చేశాడంటే ఆ నమ్మకం కలుగుతుంది. అట్లా వేదం మీద విశ్వాసం కలగడానికి, వేదంలో ఇచ్చినటువంటి వాక్కులను నిరూపణ చేయడానికి శృతి పురాణాలు వచ్చాయి. కనుక వేదమే, అందుకనే పురాణం కూడా వేద సమ్మతం అన్నారు. భాగవత పురాణాన్ని సంహిత అన్నారు. భాగవత పురాణాన్ని చెబుతూ వ్యాసభగవానుడు ఏమన్నాడు, ఇది వేదతుల్యము అన్నారు. రామాయణాన్ని కూడా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్నారు. వేదంలో ఏ ధర్మాన్ని చెప్పారో ఆ ధర్మమే రాముడిగా వచ్చింది. కనుక శృతి స్మృతి పురాణం వేరు కాదు, ఈ మూడు ఒకటే. అయితే స్థాయి భేదాల బట్టి ఆయా స్థాయి, అంటే వేదంలో చెప్పింది యథార్థంగా అర్థం చేసుకోగలిగి వాళ్ళకి వేదం చాలు, కొంచెం అర్థం కాని వాళ్ళకి ధర్మశాస్త్రం కావాలి. ఈ రెండిటికి అంటే కొంచెం మళ్ళాంటి వాళ్ళకి పురాణాలు కావాలి. కనుక పురాణం మిత్ర సంహితం అన్నారు. వేదం రాజులాగా చెప్తే పురాణము మిత్రుడిలాగా చెప్తుంది, స్నేహితుడిలాగా చెప్తుందట. కనుక మనకి మన హృదయానికి అత్తుకున్నట్టుగా చెప్పేది పురాణ గ్రంథం. కనుక వేదము, శాస్త్రము, పురాణము మూడు వేరు కాదు. స్థాయి భేదాల బట్టి వేరువేరుగా అనిపించినప్పటికీ కూడా అందులో ఉన్నదే ఇందులో ఉన్నది, మూడు ఒకటే. గురుగారు, మనిషి జీవితంలో ఆధ్యాత్మిక చింతన అనేది తప్పనిసరా? అది ఏ రకంగా మనిషి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది? మామూలుగా మన ప్రాచీనమైనటువంటి ఆర్ష ధర్మం ఏం చెప్పిందంటే ప్రతివాడు కూడా పురుష ప్రయత్నం చేయాలి. నువ్వు చేయవలసినటువంటి నీ కర్తవ్యం, నీ డ్యూటీని నువ్వు నిర్వహించు. ఆ నువ్వు నిర్వహించేటువంటి కర్తవ్యంలో ధర్మం తప్పకుండా ఉండడానికి భగవంతుడిని ఆశ్రయించు. భగవంతుడు మనకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆ ఫలితాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలంటే, ఆ ఫలితాన్ని మనం ఆస్వాదించడానికి యోగ్యంగా ఉండాలంటే ఒక ధర్మ మార్గం కావాలి. ఈ ధర్మ మార్గాన్ని ఎవరిస్తారంటే భగవంతుడు ఇస్తాడు. అంటే నువ్వు పురుష ప్రయత్నం చేస్తే నీ పురుష ప్రయత్నం ఫలించాలంటే అందులో భగవంతుడి యొక్క సహకారం కూడా ఉండాలి. అంటే భగవంతుడు కూడా ఒక చెయ్యి వేయాలి. ఇంకా మనం చేసేటువంటి కర్తవ్యాల్లో, మన కర్మ నిర్వహణలో, మనం చేసేటువంటి డ్యూటీలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండడానికి, మనం సక్రమమైనటువంటి మార్గంలో దారి తప్పకుండా ధర్మం మీద ఉండడానికి దైవ చింతన అవసరం. ఇక ఏదైనా ఒక మనం పని చేసేటప్పుడు కష్టనిష్ఠురాలు ఎదురైనప్పుడు ఒక రకమైనటువంటి నిర్వేదం వస్తుంది. ఆ నిర్వేదం నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక శక్తి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి దీనికి మంచి ఉదాహరణ భారతంలో అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉన్నాడు. యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అంతవరకు ఆ యుద్ధం తాను ఎవరితో చేయాలో అందరికీ తెలుసు. తాతతో యుద్ధం చేయాలి, గురువుతో యుద్ధం చేయాలి, అన్నలతో యుద్ధం చేయాలి, తమ్ముళ్ళతో యుద్ధం చేయాలి, పాలెవాళ్లతో, దాయాదులతో యుద్ధం చేయాలి. ఇవన్నీ తెలిసి యుద్ధం ప్రారంభించిన, పని కట్టుకొని యుద్ధం చేయాలి, తప్పనిసరిగా జయం పొందాలి, రాజ్యం పొందాలి అనుకున్నవాడే తీరా యుద్ధభూమికి వచ్చి రథంలో కూర్చునేటప్పటికీ ఒకసారి వాళ్ళందరినీ చూసి కృష్ణ పరమాత్మ పరిచయం చేసేటప్పటికీ నేను వీళ్ళందరినీ చంపి రాజ్యం చేయాలా అని నిర్వేదం పొందాడు. ఆ నిర్వేదం పొందినప్పుడు అధ్యాత్మ విద్య ఉపయోగపడింది. కృష్ణ పరమాత్మ ఏ తత్వోపదేశం అయితే చేశాడో ఆ అధ్యాత్మ విద్య ఉపదేశించడం వల్ల, ఆ భగవద్గీత ఉపదేశం వల్ల పరమాత్మ అనుగ్రహంతో అర్జునుడు కర్తవ్య నిర్వహణ చేసి జయం పొందాడు. కనుక మనం జీవితంలో మన ధర్మ నిర్వహణ చేయాలన్నా, సక్రమంగా కార్యనిర్వహణ చేయాలన్నా, చేయవలసినటువంటి కార్యంలో ఉత్సాహం పెంచుకోవాలన్నా దైవ అనుకూలత చాలా అవసరం. కనుక ఈ దైవ అనుకూలత కోసం చేసేటువంటి ప్రయత్నమే అధ్యాత్మ మార్గం. అధ్యాత్మ చైతన్యం ఉండడం వల్లనే ప్రతివాడు కూడా ఉత్తేజం పొంది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కనుక ప్రతివాడి జీవితంలో, మానవుడి జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక భాగం. ఆ ఆధ్యాత్మిక అంటే నేల విడిచి సాము చేయకూడదంటారు. కనుక
ఈ జన్మకి మూల కారణమైన వాడు పరమాత్మ కనుక ఆ పరమాత్మని దర్శించడమే ఆధ్యాత్మికమైన చైతన్యం కనుక ఆధ్యాత్మిక చైతన్యం వల్ల మనిషి ఉత్తేజం పొందుతాడు. ధర్మాన్ని ఆచరించి సత్కర్మలు చేయడానికి, సఫలం పొందడానికి, జయం పొందడానికి ఆధ్యాత్మిక విద్య ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి వారి జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యం అవసరమే. గురుగారు, ఇక మరో సందేహం. రామాయణంలో శబరి వృత్తాంతం ధర్మపరంగా ఎలాంటి సందేశాన్ని అందిస్తుంది? శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో కనబడేటువంటి కథ మనకి శబరి వృత్తాంతం కనబడుతుంది. పితృవాక్య పరిపాలన కోసం రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నాడు. అరణ్యవాసం చేస్తుంటే మోసం చేసి రావణాసురుడు అపహరించాడు. రామలక్ష్మణుల దగ్గర లేని సమయంలో సీతాపహరణ జరిగింది. ఆ సీతాన్వేషణ చేస్తూ చేస్తూ ఆ నిరంతర వేదనతో ఋషులందరి దగ్గరికి వెళ్ళి తిరుగుతూ చివరికి పంపా తీరంలోకి వెళ్ళాడు. అక్కడ శబరి అనేటువంటి ఒక మహాయోగిని దర్శించాడు. ఈ శబరి గొప్పతనం ఏంటంటే, సాధారణంగా మనం ఎప్పుడైనా జీవితంలో విజయం వచ్చింది, ఫలితం మన చేతికి వచ్చేస్తే ఆ ఫలితాన్ని ఆస్వాదించాలి, అనుభవించాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ శబరి గొప్పతనం ఏంటంటే, గురువుల యొక్క సేవ చేసి దీర్ఘకాలం గురువుల్ని సేవించి వారు చేస్తున్నటువంటి సాధనకి ఉపకరిస్తూ వాళ్ళందరి దగ్గర సేవా భాగ్యాన్ని పొందింది. అయితే తన గురువులు బ్రహ్మలోకానికి వెళ్ళిపోవాలనుకుంటారు. మోక్ష మార్గానికి వెళుతూ సత్యలోకంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి పరమపదం పొందుదామని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుంటున్నప్పుడు ఈ శిష్యురాలైనటువంటి శబరి కూడా పాపం ప్రయత్నం చేస్తుంది. గురుగారు, నేను కూడా మీ వెంట వస్తాను అని, నన్ను కూడా తీసుకెళ్ళండి, మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి, నేను చేసిన సాధన ఫలించాలని శబరి కోరిందిట. అప్పుడు గురువుగారు అన్నారు, అమ్మా, త్వరలో దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని వెంట తీసుకొని వస్తారు. వారు వచ్చే వరకు ఈ ఆశ్రమానికి వస్తే అతిథి సేవ చేయడానికి ఎవరూ లేకపోతే కష్టమవుతుంది. వారు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరూ ఇక్కడ సేద తీరి నువ్వు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు తిరిగి రమ్మంటారు. అంటే ఏమిటి? తాను ఫలితాన్ని పొందడానికి యోగ్యత సంపాదించినప్పటికి కూడా ఆ యోగ్యతని ఆగిపోయి గురుకటాక్షము, గురువు ఆదేశాన్ని గమనించి ఏ గురువు వల్ల తనకి జ్ఞానము, వైరాగ్యము, మోక్షానికి యోగ్యత వచ్చిందో ఆ మోక్షానికి మూల కారణం ఏంటంటే గురువు యొక్క వచనాన్ని తిరస్కరించకుండా ఆగిపోయింది. చాలా దీర్ఘ సంవత్సరాలు ఆగిపోయి రామచంద్రమూర్తి వస్తాడని ప్రతిరోజు రాముడి కోసం ఎదురు చూసేదిట. మర్యాదా పురుషోత్తముడైన రాముడిని చూసి తరించి అతని ఎదురుగా దేహత్యాగం చేయాలని నిర్ణయించుకుంది. అంటే తనకి ఫలితం చేతికి వచ్చినప్పటికి కూడా ఆ ఫలితాన్ని గురువుల యొక్క అనుగ్రహంతో గురువు ఆజ్ఞని నిర్వహించి గురువులకు తృప్తి కలిగించి గురువుల యొక్క విశ్వాసాన్ని పొందిన తర్వాతే ఆ ఫలితాన్ని పొందాలని ఎదురు చూసినటువంటి మహాజ్ఞాని, మహాతాపసి శబరి. ఇంకో విశేషం ఏంటంటే, ప్రతిరోజు అడవిలో వెళ్ళేదిట. వెళ్ళిపోయి ఏ చెట్టుకు బాగా మధురమైన ఫలం వచ్చిందో ఆ ఫలాన్ని చూసేదిట. ఆ చెట్టులో శాంపిల్గా ఒక పండు తినేదిట. తిండి బాగుందంటే ఆ పండు పారేసి ఆ తర్వాత సేకరించేదిట. మన లోకంలో ఏం చెప్తారు? ఎంగిలి పళ్ళు ఇచ్చింది అన్నారు. ఎంగిలి పళ్ళు కాదు, తాను ఆ పండు యొక్క నాణ్యతని పరిశీలించి ఆ చెట్టుకుండేటువంటి పళ్ళని సేకరించేదిట. ఇట్లా రాసులు తెచ్చి తన యొక్క ఆశ్రమంలో పోసి రామచంద్రమూర్తి కోసం నిరీక్షించేదిట. అంటే అనన్యమైనటువంటి భక్తి. రాముడు ఎవరో తెలియదు, ఆయన ఎట్లా ఉంటాడో తెలియదు, ఎటువంటి వాడో తెలియదు. కేవలం యొక్క గురువుల యొక్క మాట పట్టి, గురువుల యొక్క మాటను విశ్వసించి గురువే సర్వము, గురువే పరబ్రహ్మ అనేటువంటి విశ్వాసంతో గురువులు చెప్పినట్లుగా ఆ పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యాన్ని పొందింది. తన గురువులు కూడా ఏ రామచంద్రమూర్తి యొక్క దర్శనం పొందలేకపోయారో ఆ నిరీక్షణ వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం పొందింది. అంటే ఫలితం పొందినప్పటికి కూడా పరమాత్మ యొక్క సాకార దర్శనం ఎప్పుడవుతుందంటే నిరీక్షణ ద్వారా పొందుతారు అనేటువంటి శరణాగతి శాస్త్రంలో శబరిని కూడా చాలా గొప్పగా చెప్తారు. అటువంటి స్వామికి ఆ అమ్మవారు రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి పాద ప్రక్షాళన చేసి ఆ ఆశ్రమం యొక్క గొప్పతనం చెప్తూ తన గొప్పతనం చెప్పుకోలే. నీవెవరమ్మా అంటే మా గురువులు చాలా గొప్పవాళ్ళని గురువుల గురించి చెప్పింది. గురువుల గురించి చెప్పి ఆ గురువుల యొక్క సేవలో తరిస్తున్నాను అని రామచంద్రమూర్తికి ఉపచారం చేసి తాను దాచి తెచ్చి పెట్టినటువంటి బాగా మగ్గిపోయినటువంటి పళ్ళని ఆహారంగా ఇచ్చి ఉపచారం చేసి ఒక కోరిక కోరింది. స్వామి, నేను ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను, జ్ఞాన వైరాగ్యాలతో జ్ఞానాగ్నిలో నేను శరీరాన్ని వదలదలుచుకున్నాను. మా గురువులు ఏ పవిత్రమైన మార్గానికి వెళ్ళారో ఆ లోకాలకి నేను వెళుతున్నాను. నేను శరీరాన్ని వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటప్పుడు నిన్ను చూస్తూ వెళ్ళాలని కోరిక ఉంది, ఈ కోరిక తీర్చమని పరమ తాపసి అయినటువంటి ఆ శబరి పరమాత్మని రామచంద్రమూర్తిని చూస్తూ యోగాగ్నిని సంకల్పించుకొని ఆ అగ్నిలో ఆహుతి అయి అక్కడి నుంచి దివ్యమైనటువంటి యవ్వన శరీరాన్ని పొంది అప్పటికి చాలా వేల సంవత్సరాలు
వయస్సు కలిగినటువంటి మహావృద్ధురాలైనటువంటి తాపసి అయినటువంటి ఆ శబరి చివరికి ఊర్ధ్వలోకాలకి వెళ్ళింది. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రామాయణంలో ఇంతేకాదు రామచంద్రమూర్తికి భవిష్యత్తును కూడా చెప్పింది. పరబ్రహ్మకు కూడా భవిష్యత్తు చెప్పగలిగినటువంటి దార్శనికత్వం ఆమెలో ఉంది. రామా, ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళితే ఋషిముఖ పర్వతం వస్తుంది, అక్కడ సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు, ఆయన చాలా ఉత్తముడు, బుద్ధిమంతుడు, నీలాగే కష్టపడుతున్నాడు, నీలాగే భార్యని దూరంగా పోగొట్టుకున్నాడు, ఇద్దరూ సమమైనటువంటి సమస్యల్లో ఉన్నారు కనుక మీ ఇద్దరూ స్నేహం చేసి నీ కార్యాన్ని నువ్వు సఫలం చేసుకోమని చెప్పింది. అంటే ఏమిటి? ఒక తాపసిగా ఉండేటువంటి స్త్రీ అంత జ్ఞానాన్ని గురువుల యొక్క అనుగ్రహం పొందింది కనుక రామచంద్రమూర్తికి కూడా మార్గనిర్దేశం చేసినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక ఆదర్శవంతమైనటువంటి మహాభక్తురాలు శబరి. ఈమెనే ఇప్పుడు మనం శబరిమలై అని వాడతాం చూసారా, ఆమె తిరిగినటువంటి ఆశ్రమ ప్రాంతమే ఈ శబరిమలై. మలై అంటే పర్వతం. ఆమె పేరు మీద ఈరోజు అయ్యప్ప మాలలు వేసుకొని మనం అయ్యప్ప దర్శనానికి వెళుతున్నారే, అది చరిత్రలో ఆమె పేరు మీద నిలబడినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఎవరైతే గురువులను విశ్వసించి సేవిస్తారో, ఎవరైతే పరబ్రహ్మని సేవిస్తారో, పరబ్రహ్మకి సర్వము సమర్పిస్తారో వారు శబరిలాగా ఉత్తమమైనటువంటి జ్ఞానం పొందుతారు. ఆ శబరి మనందరికీ కూడా ఆదర్శమైనటువంటి జీవి. గురుగారి వాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. స్వస్తి. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.